మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని అటవీ శాఖ అతిథి గృహంలో స్థానిక ఆదివాసీ నాయకులతో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ చర్చలు జరిపారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని శ్రీనివాస్ కోరారు. ఇక ఆదివాసీ నాయకులు ఆవేశానికి లోను కావద్దని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా జైనూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఆ ఘటనలపై పోలీస్ శాఖ సీరియస్ గా దృష్టి సారించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతుందని అన్నారు. జైనూరు ఘటనతో ఆదివాసీల మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. కమిషనరేట్ పరిధిలో జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. జనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న హింసాకాండకు సంబంధించి చాలా ఫోర్స్ ఇక్కడ ఆదేశాల మేరకు ఇక్కడ పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా ఇక్కడ నిన్నంతా అక్కడ డ్యూటీ చేసి ఇక్కడ మా ఏరియాలో జైనూరులో నుంచి ఇక్కడికి కొద్దిగా బార్డర్ తగులుతుంది, మాకు బార్డర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆదివాసీ గూడాలు, తర్వాత జన్నారం మండల్, అచ్చట్పేట్, దండేపల్లి ఏరియాలో ఈ 2-3 ప్రాంతాల్లో కవాల్ ప్రాంతాల్లో ఈ ఆదివాసీ ప్రజలు ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళ నిరసన ప్రజలు ప్రదర్శించే ఉద్దేశంలో ఉంటే వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇందాక మీరు చూశారు, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి రోడ్డు మీదకి రాకుండా, ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా జన్నారం మండలంలో ఒక రిప్రజెంటేషన్ మాత్రం ఇచ్చారు. టీచర్స్ డే నాడు విద్యార్థులు వినూత్న